రీసెంట్గా లాంచ్ చేసిన ఊహా అనే ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ 85,000 రూపీస్ ఆన్ రోడ్ కాస్ట్కే ఈ స్కూటర్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. మరి 85,000 రూపీస్కి బీగోస్ కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్లో ఏం ఆఫర్ చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సికింద్రాబాద్ తాడ్బండ్ ఏరియాలో ఉన్న బీగోస్ షోరూమ్ దగ్గర ఉన్నాను. ఈ బీగోస్ బ్రాండ్ అనేది పెట్రోల్ నుంచి ఈవీకి వచ్చిన బ్రాండ్ కాదండి. వీళ్ళు బ్రాండ్ పెట్టినప్పటి నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్నే వీరు మార్కెట్లో సేల్ చేస్తున్నారు. అండ్ బీగోస్ అనేది కొత్త బ్రాండ్ కూడా కాదు. ఆర్ఆర్ కేబుల్స్ అనే పేరు మీరు వినే ఉంటారు. సో ఆర్ఆర్ కేబుల్స్ వాళ్ళ సబ్ బ్రాండే ఈ బీగోస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్రాండ్. అండ్ ఈ బీగోస్ బ్రాండ్ వాళ్ళు ప్రస్తుతం జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్లో కూడా స్పాన్సర్స్గా ఉన్నారు. సో ప్రతి మ్యాచ్లో మీరు బీగోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అక్కడ అడ్వర్టైజ్ చేస్తూ చూడొచ్చు. సో ఇప్పుడు ఎలాంటి లేట్ చేయకుండా ఇంకా షోరూమ్ లోపలికి వెళ్ళిపోయి మన ఊహా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. దానికన్నా ముందు నా పేరు ఆదిత్య పైన అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఇదే సికింద్రాబాద్ ఏరియాలో ఉన్న బీగోస్ షోరూము. ప్రస్తుతం బీగోస్లో 3 మోడల్స్ ఉన్నాయి. ఇది RUV 350 అండ్ ఇక్కడ మనకి C12 IMAX మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రీసెంట్లీ లాంచ్డ్ ఊహా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఉంది. సో 85,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ కాస్ట్కి ఇంత మంచి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తున్నారంటే నేనైతే లిటరలీ షాక్ అయ్యాను. ఎందుకంటే స్కూటర్ లుక్స్ బాగున్నాయి, సీటింగ్ కంఫర్ట్ బాగుంది, రేంజ్ బాగుంది, పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు, మంచి పవర్ కూడా ఉంది. ఒక ఫ్యామిలీ ఈజీగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన ట్రావెల్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం దీని డిజైన్ గురించి మాట్లాడుకుందాము. సో డిజైన్ అయితే ఫ్రంట్ చాలా ప్లెయిన్గా ఇచ్చారండి. దీని పేరు బీగోస్ ఊహా, OOWAH. పేరు కొంచెం వెరైటీగా అనిపించింది, బట్ స్కూటర్ మాత్రం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీకి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ చాలా బాగా నచ్చుతుంది. మరీ హ్యూజ్గా లేదు. దీని వెయిట్ కేవలం 97 kgs. సో ఒక లైట్ వెయిట్ బండ్ అనుకోవచ్చు. ఫ్యామిలీ వాళ్ళు ఈజీగానైతే ట్రావెల్ చేయొచ్చు. సో ముందుగా కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది. వైట్, బ్లూ అండ్ గ్రీన్. ఇప్పుడు మన దగ్గర ఉంది బ్లూ కలర్ అన్నమాట. ఇక డిజైన్ గురించి మాట్లాడుకుంటే చాలా సింపుల్గా ఉందండి. పెద్దగా ఏమీ హడావిడి చేయలేదు. చాలా సింపుల్ డిజైన్ ఇచ్చారు. పైన మనకి మొత్తం ప్లెయిన్ కలర్, ఇక్కడ మ్యాట్ బ్లాక్ కలర్ వచ్చింది. దాని కింద స్కూటర్ కలర్ వచ్చింది. ఇక్కడ బీగోస్ వాళ్ళ లోగో ఉంది. కింద మనకి LED హెడ్ ల్యాంప్ ఇచ్చారు. ఒకసారి హెడ్ ల్యాంప్ త్రో చేయిస్తాను. సో హెడ్ ల్యాంప్ అనేది ఇలా ఉంటుంది. ప్రస్తుతం లో బీమ్లో ఉంది. ఇది హై బీమ్ అనమాట. అండ్ ఇక్కడ పక్కన LED సైడ్ ఇండికేటర్స్ ఇచ్చారు. స్కూటర్లో మొత్తం LED ల్యాంప్సే ఉన్నాయండి. కింద నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది. ఇది రిజిస్ట్రేషన్ మోడల్, నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ కేటగిరీ అయితే కాదు. కిందికి వచ్చేస్తే ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ ఇవి 10 inches టైర్స్ అనమాట. ఫ్రంట్ అండ్ రేర్లో డ్రమ్ బ్రేక్స్ను ఆఫర్ చేయడం జరిగింది, బట్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. సో బ్రేకింగ్ బయట అయితే చాలా బాగుండబోతుంది. ఇంకా సేపట్లో నేను ఈ బండిని టెస్ట్ రైడ్ కూడా చేస్తాను. సో బండి రైడింగ్ ఫీల్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సైడ్ పార్ట్కి వచ్చేస్తే దీంట్లో సైడ్ స్టాండ్ ఉంది, యాజ్ వెల్ as సెంటర్ స్టాండ్ ఉంది. రెండుటికి సెన్సార్స్ ఉన్నాయి. సో రెండుట్లో ఏ స్టాండ్ ఆన్ ఉన్నా కానీ మీకు బండి ముందు కదలదు. పక్కన ఇక్కడ ఊహా స్కూటర్ బ్రాండింగ్ ఉంది. సో ఇక్కడ పిలియన్ ఫుట్ పెగ్స్ ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుందండి. ఇది మొత్తం ఫైబర్ ప్లాస్టిక్తోనే వస్తుంది, బట్ ప్లాస్టిక్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ దీనికి ఎక్స్ట్రా యాక్సెసరీస్ అంటే క్రాష్ గార్డ్స్ కూడా వస్తాయి. ఎస్పెషల్లీ దీని సీట్ నాకు చాలా బాగా నచ్చిందండి. లెంత్ పొడవుగా ఉంది, యాజ్ వెల్ as కుషన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వెనకాల మంచి గట్టి గ్రాబ్ రైల్ ఇచ్చారు. అండ్ దీంట్లో మోటార్ గురించి మాట్లాడుకుంటే 2.5 kW PMSM హబ్ మోటార్ వచ్చిందండి. ఇది ఒక 65 kmph టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది స్పోర్ట్స్ మోడ్లో వేస్తే. ఈకో మోడ్లో 45 kmph వరకు వెళ్తుంది. అండ్ రేర్లో కూడా మనకి మొత్తం LED ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ బీగోస్ లోగో ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి మనం డిస్ప్లేలో ఏముందో చూద్దాము. డిస్ప్లే ఓరియంటేషన్ సెటప్ అయితే ఇలా ఉంటుందండి. ఇది ఈ బీగోస్ ఊహా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీ యొక్క డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఇక స్కూటర్ ఆన్ చేస్తే మనకి డిస్ప్లే అనేది ఇలా ఆన్ అవుతుంది. ఇది ఒక LCD డిస్ప్లే అండి. ఇక్కడ మనం ఈ M అనే బటన్ని ప్రెస్ చేస్తే మనకి ట్రిప్ మీటర్, ఓడోమీటర్ చూపిస్తుంది. స్కూటర్ ఆన్ చేయడానికి ఏదైనా ఒక బ్రేక్ని ప్రెస్ చేసి ఇక్కడ పవర్ బటన్ని ప్రెస్ చేస్తే స్కూటర్ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు ఇది డ్రైవింగ్ మోడ్లో ఉంది. దీంట్లో మనకి రివర్స్ మోడ్ కూడా ఉందండి. ఒక బ్రేక్ని ప్రెస్ చేసి ఈ రివర్స్ బటన్ని కొంచెం ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఈ బండి రివర్స్ మోడ్లో వెళ్ళిపోతుంది. అండ్ బ్రేక్ని ప్రెస్ చేసి సింగిల్ ట్యాప్ చేస్తే బండి డ్రైవింగ్ మోడ్లోకి వస్తుంది. డిస్ప్లేలో మనకి స్పీడ్ చూపిస్తుంది, బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. అండ్ దీంట్లో డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ కూడా ఉంది. సో ప్రస్తుతం ఉన్న బ్యాటరీతో ఎన్ని కిలోమీటర్ల రేంజ్ అవుతుంది అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏ మోడ్లో వెళ్తున్నారు,
ఈకో మోడా, స్పోర్ట్స్ మోడా ఇది ఇక్కడ చూపిస్తుంది. అండ్ కింద ఓడోమీటర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ట్రిప్ మీటర్ కూడా చూపిస్తుంది. డిస్ప్లేలో మనకి బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి, బట్ ఈ డీటెయిల్స్ మనకి సరిపోతాయి. స్విచ్చెస్ గురించి మాట్లాడుకుంటే హై బీమ్, లో బీమ్ ఉంది, సైడ్ ఇండికేటర్ స్విచ్ ఉంది, ఇక్కడ హార్న్ ఉంది. రైట్ సైడ్కి వచ్చేస్తే ఇది రివర్స్ మోడ్ అండ్ ఇది మోడ్స్ని చేంజ్ చేసుకునే స్విచ్. అండ్ ఇక్కడ మనకి పవర్ స్విచ్ ఉంది. సో కిందికి వచ్చేస్తే ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరిగింది. కిందే మొబైల్ ఫోన్ని పెట్టుకోవడానికి ఒక చిన్న పాకెట్ ఇచ్చారు. సో ఎవరైతే నావిగేషన్ కోసం ఇక్కడ మొబైల్ని హోల్డ్ చేసుకుంటారో వాళ్ళు ఇక్కడ నుండే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కింద BG అనే కంపెనీ వాళ్ళ బ్రాండింగ్ వచ్చింది. సో ఇక ఫ్లోర్ బోర్డ్ చూసుకోవచ్చు. ఫ్లోర్ బోర్డ్ స్పేస్ కూడా ఎనఫ్గా ఉంది. ఒక 20 లీటర్స్ వాటర్ క్యాన్ అండ్ ఈవెన్ సిలిండర్ కూడా మనకి ఇక్కడ ఈజీగా పడుతుంది. అండ్ రైడింగ్ పోస్టర్ కూడా చూసుకోవచ్చు. బండి నడిపేటప్పుడు మన రైడింగ్ పోస్టర్ అనేది ఇలా ఉంటుంది. ఈవెన్ 200 kgs లోడ్ కెపాసిటీతో ఈ స్కూటర్ అనేది మార్కెట్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాము. దానికన్నా ముందు ఒకసారి మీకు బూట్ స్పేస్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీంట్లో 23 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ ఇది పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. బ్యాటరీ కూడా డైరెక్ట్ తీయడానికి లేకుండా సేఫ్టీ ఫీచర్ కింద వీళ్ళు ఇలా లాక్ సిస్టమ్ని ఇచ్చారు. సో ఫస్ట్ మీరు బ్యాటరీ యొక్క ప్లగ్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి ఈ డోర్ ఇలా పైకనేస్తే ఈ పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ అనేది వస్తుంది. సో ఇది ఈ బీగాస్ ఊహా ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న 2.3 kWh పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ అనమాట. ఈ బ్యాటరీ ప్యాక్తో కంపెనీ వాళ్ళు 104 km IDC రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మనం ఈకో మోడ్లో వెళ్తే సమ్వేర్ అరౌండ్ 94 to 95 km రేంజ్ వస్తుంది. అదే స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే 80 km రేంజ్ వస్తుంది. సో ఈ పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఎవరైతే అపార్ట్మెంట్స్లో లేదా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఉన్నారో వాళ్ళు ఛార్జ్ చేసుకోవడానికి ఇది ఈజీగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకి 3 hours టైం పడుతుంది. ఈ స్కూటర్ యొక్క వాక్ అరౌండ్ చూసారు కదా. ఇప్పుడు ఈ బీగోస్ ఊహా ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి టెస్ట్ రైడ్ చేసి బండి నడిపేటప్పుడు ఎలా ఉంది, రైడింగ్ ఫీల్ ఎలా ఉంది, స్పీడ్ ఎలా వెళ్తుంది అనేది మనం టెస్ట్ చేద్దాము. అండ్ బండి నడిపేటప్పుడే దీంట్లో ప్రస్తుతం ఆఫర్స్ ఏమి ఇస్తున్నారు, అలాగే వారంటీ ఎంత ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో ఎలాంటి లేట్ చేయకుండా బండి యొక్క టెస్ట్ రైడ్ని స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కి సైడ్ స్టాండ్ సెన్సార్ ఉంది. సో ఇప్పుడు నేను స్టాండ్ తీయకుండా ఈ బండిని ఆన్ చేసి దీన్ని ముందుకు కదిపే ప్రయత్నం చేస్తాను. సో స్టాండ్ తీయకపోతే అసలు బండి ఆన్ కూడా అవ్వట్లేదు. ఇప్పుడు ఒకసారి సైడ్ స్టాండ్ తీసాను, తీసి ఆన్ చేస్తే ఇప్పుడు ఆన్ అయింది. సో సైడ్ స్టాండ్ సెన్సార్ అనేది ఇలా పనిచేస్తుంది. ఇప్పుడు ఎలాంటి లేట్ చేయకుండా దీన్ని నడిపేద్దాం. ఫ్రెండ్స్, బండి నడిపేటప్పుడు హెల్మెట్ అనేది మ్యాండేటరీ. ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని మీరు బండిని రైడ్ చేయడానికి ట్రై చేయండి. హెల్మెట్ ఉంటే మీరు కింద పడిపోయినా కానీ మీ హెడ్ని ఇది చాలా బాగా రక్షిస్తుంది. సో ఇక బీగాస్ ఊహా గురించి మాట్లాడుకుంటే ఏంటి ఊరుకే ఊహా ఊహా అంటున్నావు, OOWAH వాహ్ అవుతుంది కదా అంటే స్పెల్లింగ్ ప్రకారం అలానే అవుతుంది. బట్ వీళ్ళు పిలవడం మాత్రం దీన్ని ఊహా అని పిలుస్తున్నారు. నాకు పిలవడానికి బాగుంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇక బండి గురించి మాట్లాడుకుంటే దీన్ని నడపగానే నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగు మోటార్ అయితే చాలా స్మూత్గా ఉంది. అండ్ పవర్ మాత్రం చాలా ఇన్స్టెంట్గా ఉంది. మీరు థ్రాటిల్ ఇవ్వగానే స్కూటర్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది. సో ఈకో మోడ్లో ఇది 45-47 kmph వరకు వెళ్తుంది. సో ఇప్పుడు ఒకసారి ఈకో మోడ్లో దీన్ని స్పీడ్ని టెస్ట్ చేద్దాము. సో థ్రాటిల్ ఇవ్వగానే బండి టేక్ ఆఫ్ అయిపోతుంది. సో పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. ఈకో మోడ్లో మీరు 35 నుండి 45 kmph స్పీడ్ మధ్యలో వెళ్తే మీకు ఈ బండి 90 km రియల్ రేంజ్ ఇస్తుంది. 85,000 రూపీస్ కాస్ట్కి 90 km రియల్ రేంజ్ అంటే ఖచ్చితంగా వర్త్ అనే చెప్తాను. హ్యాండ్లింగ్ కూడా బాగుంది. ఇప్పుడు ఒకసారి నేను స్పోర్ట్స్ మోడ్లో వేస్తాను. స్పోర్ట్స్ మోడ్లో పికప్ పెరిగిందండి. సో స్పోర్ట్స్ మోడ్లో టాప్ స్పీడ్ వచ్చేసరికి 65 kmph అనమాట. ఇలా వెళ్తే మీకు ఒక 75 నుంచి 80 km రియల్ రేంజ్ వస్తుంది. సో బండి నడిపేటప్పుడు మీకు రైడింగ్ పోస్టర్ అనేది ఇలా ఉంటుంది. సో హ్యాండ్లింగ్ అయితే పర్ఫెక్ట్ ఉందండి. ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే నేను దీన్ని ఒక 5-7 km నడిపాను. ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్ నాకు స్మూత్గా అనిపించింది. ఎస్పెషల్లీ సీటు కుషన్గా ఉంది కాబట్టి సీటు కూడా కొంచెం బంప్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇదైతే నేను గమనించాను. అండ్ ఫ్రంట్ అండ్ రియర్లో డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు కాబట్టి బ్రేకింగ్ బయట కూడా మరీ అంత క్రిస్ప్గా లేకున్నా కానీ ఓకే, మన సిటీ డ్రైవింగ్ కండిషన్స్కి అయితే ఖచ్చితంగా సరిపోతుంది. అండ్ హ్యాండ్లింగ్ కూడా పెద్దగా టఫ్గా ఏమీ లేదు. హ్యాండిల్ బరువుగా అనిపించట్లేదు. వెయిట్ తక్కువే ఉంది కాబట్టి దీని హ్యాండ్లింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ బండిలో ఇంకొక ఫీచర్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది, అది క్రూజ్ కంట్రోల్. సో క్రూజ్ కంట్రోల్ ఇస్తే ఇది మంచి పవర్ ప్యాక్డ్ బండి అయి ఉండేది. సో నెక్స్ట్ జనరేషన్లో కంపెనీ వాళ్ళు క్రూజ్ కంట్రోల్ ఇంక్లూడ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక వారంటీ విషయానికి వచ్చేస్తే ఈ ఇంట్రొడక్టరీ ఆఫర్ కింద ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి కంపెనీ వాళ్ళు దీనిపైన 5 years or 50,000 km స్టాండర్డ్ వారంటీ ఇస్తున్నారు. అండ్ RSA కూడా ఫ్రీ, మీకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఫ్రీగా లభిస్తుంది.
స్పెషల్ మెన్షన్ ఈ మిర్రర్స్కి ఇవ్వాలండి. సర్ప్రైజింగ్లీ మిర్రర్స్ యొక్క క్వాలిటీ కానీ దీని విజిబిలిటీ కానీ చాలా బాగా అనిపించింది. సో చాలా స్టర్డీగా ఉన్నాయి అండ్ వెనకాల ఉన్న విజిబిలిటీ అయితే చాలా బాగుంది. సో ఈ బండిలో నాకు అన్ని నచ్చాయండి. 85,000 రూపీస్ ప్రైస్ పాయింట్ని మైండ్లో పెట్టుకొని మాట్లాడితే మాత్రం హ్యాండ్లింగ్ బాగుంది, సిటీలో తిరగడానికి 90 కిలోమీటర్స్ రేంజ్ సరిపోతుంది, ఫ్యామిలీకి బాగుంది, కింద బూట్ స్పేస్ బాగుంది, పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది, 3-4 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో 85,000 రూపీస్కి ఇంతకన్నా ఎక్కువ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో మీరు కనుక ఈ ఎలక్ట్రిక్ వెహికల్ని చెక్అవుట్ చేయాలంటే హైదరాబాద్లోని సికింద్రాబాద్ తాడ్బండ్ ఏరియాలో ఉన్న షోరూమ్కి డైరెక్ట్గా వాకిన్ అయిపోవచ్చు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, స్క్రీన్ పై కూడా కనిపిస్తుంది. సో వెంటనే చెక్అవుట్ చేయండి. అండ్ 85,000 అనేది ఇంట్రడక్టరీ ఆఫర్ మాత్రమే, ఎప్పుడైనా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఇదైతే మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఇదన్నమాట బిగోస్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఊహా ఎలక్ట్రిక్ వెహికల్ పై నా రివ్యూ అయితే. మరి 85,000 రూపీస్కి ఈ బండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే లెట్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.